నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా సంబరాలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనలో ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇటువంటి సందర్భంలో మొదటి విడతగా దాదాపు 6,000 కోట్లకు పైగా రైతులకు రుణమాఫీ జరిగింది. తాజాగా రెండో విడత కూడా రుణమాఫీ జరిగింది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మర్రిగూడ గ్రామానికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లోని రైతులు సుమారు 302 అంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా PACS అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ అధికారులు చేసినటువంటి ఒక నిర్లక్ష్యపు పనికి ఇప్పుడు ఆ 300 పైగా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వివరాలను తప్పులు తడకగా పంపించడం, ఆ నివేదిక ఏదైతే అర్హులైనటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల జాబితా తయారు చేసేటువంటి క్రమంలో నిర్లక్ష్యం అలసత్వం వహించారు. కాబట్టే ఈ రోజున ఆ యొక్క మర్రిగూడ గ్రామ రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ ఎదురైంది అనేది ఒక చర్చగా మారింది. దీనికి సంబంధించి మొదటి విడత రుణమాఫీ తర్వాత రోడ్డెక్కర్ వారికి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక ప్రామిస్ చేశారు, ఖచ్చితంగా మీకు రుణమాఫీ అనేది జరుగుతుంది, చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల చేయలేకపోయాం అని. రెండో విడతలో కూడా వారికి మొండి చేయి, తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ఆ యొక్క జాబితా వెంటనే పంపించండి, ఇమ్మీడియట్గా ఆ రైతులందరికీ రుణమాఫీ అనేది చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎవరైతే ఆ రైతులు అసహనానికి, అసంతృప్తికి, ఆవేదన ఆందోళనకు గురి కావడం వెనుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి అని ఆదేశాలు జారీ చేశారట. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలకు కానీ, ఆరోపణలకు కానీ, విమర్శలకు కానీ తావివ్వకుండా ప్రజాపాలన అందించాలి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ ప్రాధాన్యత క్రమంలో మనం నెరవేర్చుకుంటూ రావాలి అని తెలంగాణ ప్రభుత్వం యోచన చేస్తుంది. ఇటువంటి సందర్భంలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా వారి వ్యవహార శైలి ఉంది. కాబట్టి వారిని ఉపేక్షించవద్దు. ఎక్కడా కూడా ఇటువంటివి పునరావృతం అవ్వటానికి వీలు లేదు అనే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఎవరైతే ఈ యొక్క పథకం కింద రుణమాఫీ జరిగిందో వారంతా సంతోషం సంబరాలు చేసుకుంటుంటే ఆ గ్రామానికి సంబంధించి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మర్రిగూడ గ్రామానికి సంబంధించిన రైతులు కొంతమంది మాత్రం తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే అధికారుల నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చినటువంటి నేపథ్యంలో 2-3 రోజుల్లోనే మీ అకౌంట్స్లోకి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు పడతాయి అని చెప్పి ఒక హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించింది ప్రభుత్వం. ఏదైతే ఆ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా మర్రిగూడ గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి ఎక్కడైనా ఉన్నాయా, జరిగాయా, రైతులు ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారా, రైతులు అసహనానికి గురవుతున్నారా, అలాగే అర్హులు కాని వారు ఎవరైనా అర్హులుగా ఒకవేళ అధికారులు కావాలని పెట్టుంటే దాన్ని కూడా విచారణ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసమే మేము పని చేస్తాం, ఎక్కడా కూడా ఎలాంటి ఆరోపణలకు కానీ గత ప్రభుత్వం నిర్వహించినటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు అని ముఖ్యమంత్రి కూడా స్వయంగా ప్రకటించినటువంటి సందర్భం. పేదల పెన్నిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని తాజాగా రెండో విడత ఈ యొక్క రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భం. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు మారుతున్నాయి. ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మరో పక్క పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కూడా ప్రయత్నాలు చకచకా జరుగుతున్నాయి.